సినిమాలోకి వచ్చిన తర్వాత పెద్ద మూవీ అంటే మీరు చేసిన RRR. నాకు ఒక 20 మెంబర్స్ గర్ల్స్ 20 మెంబర్స్ బాయ్స్ కావాలి అని అందరిని పిలుచుకున్న తర్వాత తమ్ముడు నువ్వు ముందుకు రా అని చెప్పి పిలిచాడు. నేను ఇలా బ్యాక్ తిరిగి చూస్తున్నాను, ఎవరిని పిలుస్తున్నాడు అంటే తమ్ముడు నిన్నే పిలుస్తున్నా ముందుకు రా అని చెప్పేసి అనగానే నాకు కళ్ళలో వాటర్ ఆగట్లేదు. అంటే ఎన్టీఆర్ గారు సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని విన్నాం. అందులో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి రామ్ చరణ్ గారు పడిపోయారు. పడిపోగానే వెంటనే మళ్ళీ సార్ రామ్ చరణ్ సార్ క్యారీవన్లోకి వెళ్ళి మీరు చాలా లక్కీ, ఎందుకంటే మెగాస్టార్ గారితో చేశారు, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారితో చేశారు. విలన్ గా చేయడం కష్టమా, హీరోగా చేయడం కష్టమా, ఎట్లా? రే దాన్ని దొరకబెట్టండి రయ్యాల అది చావాలే వాడిని ఎత్తుకురావాలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆయనే అర్జున్ ఆర్య. మరి ఎవరి అర్జున్ ఆర్య, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే మోడలింగ్ వేరు, సినిమా రంగం వేరు. మోడలింగ్ అనేది మీకున్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కానీ సినిమా రంగంలో అవకాశాల కోసం ఒకరి వెనకాల పడి మనం ఎన్నో తిప్పలు పడితే గానీ రావు. మోడలింగ్ లోకి వచ్చిన మీరు సినిమాలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు మోడలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను 2012లో లైక్ మోడలింగ్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ టీవీ షో వచ్చేసి ప్రదీప్ గారితో నేనే నెంబర్ 1 అని చెప్పేసి. అప్పుడు నేను టీవీ షోలో చూసుకున్న తర్వాత అనుకున్నాను, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా అలా టీవీ గేమ్ షోస్ అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ సీరియల్స్ చేశాను. సీరియల్స్ చేస్తున్నప్పుడే నాకు కిరాక్ పార్టీ మూవీ వచ్చింది ఆఫర్. కిరాక్ పార్టీ వచ్చినప్పుడు నేనేం చేశానంటే కిరాక్ పార్టీ పక్కన పెట్టేసి ఇట్లు అంజలి అని మూవీ చేశాను మెయిన్ విలన్ గా. అలా ఇట్లు అంజలి చేసిన తర్వాత కొన్ని చిన్న ఫిలిమ్స్ మీకు తెలిసిందే, ఇంకా RRR ఒకటి అండ్ వాల్తీర్ వీరేజ్ అండ్ చేశాను. ఇప్పుడు రీసెంట్లీగా అనురాగ్పూడి సార్ కాంబినేషన్ లో చేస్తున్నాను, ప్రభాస్ కాంబినేషన్ లో. అలా స్టార్ట్ అయింది అనమాట జర్నీ. అంటే మోడలింగ్ రంగానికి సినిమా రంగానికి తేడా ఏంటి, డిఫరెంట్? మోడలింగ్ రంగానికి ఏంటంటే ఇప్పుడు మోడలింగ్ వచ్చేసి ఏంటంటే వాక్ అండ్ డ్రెస్సింగ్స్ పూర్తి గ్లామర్ ఫీల్డ్. ఎస్. అండ్ ఇంకా మోడలింగ్ లో ఏంటంటే ఇప్పుడు మనము ఒక ప్రైజ్ మనీ ఉంటుంది, ఒక 1 lakh 2 lakhs అలాగా. ఇప్పుడు మోడలింగ్ లో ఏంటంటే కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్ కి ఏంటంటే వాళ్ళు మోడల్ గా మనం సెలెక్ట్ చేసుకొని అలాగా యాడ్ సంబంధించింది అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడైనా సెలెక్ట్ అయ్యారా అట్లా ఏదైనా? లేదు. రీసెంట్లీగా నేను ఒక ఫ్యాషన్ షో ఉంటే దానికి జడ్జిగా వెళ్ళాను. జడ్జిగా వెళ్ళారు? అదేంటి, మీరు పార్టిసిపెంట్ అనుకున్నాను నేను. పార్టిసిపెంట్ నేనేం చేయలేదు, కానీ అది ఆ డ్రీమ్ ఉండిపోయింది. అలా ఇంకా సీరియల్ నుంచి అలా కంటిన్యూ అయిపోయి మూవీస్ సైడ్ వచ్చేసి. జడ్జిగా ఎలా ఛాన్స్ వచ్చింది? అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రీసెంట్లీగా మొన్న మిస్ హైదరాబాద్ అని చెప్పేసి వాళ్ళు ఫ్యాషన్ షో చేశారు ఇక్కడే మన గచ్చిబౌలిలో. దానికి వాళ్ళు అప్పుడు జడ్జిగా పిలిచారనమాట. వెళ్ళి వచ్చాను. అంటే మీరు ఎప్పుడు ర్యాంప్ వాక్ చేయలేదు? లేదు. చేయలేదు. చేయాలని కోరుకుందా? ఎస్, ఉంది. ఓకే. అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత పెద్ద మూవీ అంటే మీరు చేసిన RRR లో ఛాన్స్ ఎట్లా వచ్చింది? RRR కి నార్మల్ గా మన అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటది, సార్ది ఏంటంటే అక్కడే ఆఫీస్ అల్యూమినియం ఫ్యాక్టరీలో. నార్మల్ గా నా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఇలా ఆడిషన్ అవుతుంది రాజమౌళి సార్ది అని. అంటే నేను నార్మల్ గా ఆడిషన్కి వెళ్ళిన తర్వాత నేను మూవీకి ఏంటంటే సార్ని చూద్దామని వెళ్ళాను అనమాట. రాజమౌళి సార్ అంటే నాకు ఇష్టం, సార్ని చూద్దాము అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యమని చెప్పి నాకు కాల్ చేశారు. చేసిన తర్వాత ఒక 3-4 days వరకు నార్మల్ గా నేను ఎక్కడో ఒక 6-7 లైన్లు ఉంటాయి కదా, ఆ వెనకాల లైన్ లో ఉండి అలా ఉండిపోయాను అనమాట. తర్వాత 3-4 days తర్వాత నేను షూట్కి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను 4వ లైన్లో ఉన్నాను. సారు వచ్చి సీన్ చెప్పాడు అనమాట. రామ్ చరణ్ గారు ఉంటారు కదా, ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ కొట్టే సీన్ కి ఏంటంటే ఎక్స్ప్రెషన్ కావాలి అని చెప్పేసి నేను 4వ లైన్ నుండి యాక్టింగ్ చేస్తుంటే సార్ చూసి తమ్ముడు నువ్వు ముందుకు రా అని చెప్పి పిలిచాడు. నేను ఇలా బ్యాక్ తిరిగి చూస్తున్నాను, ఎవరిని పిలుస్తున్నాడు అంటే తమ్ముడు నిన్నే పిలుస్తున్నా ముందుకు రా అని చెప్పేసి అనగానే నాకు కళ్ళలో వాటర్ ఆగట్లేదు. అంత పెద్ద ఆయన ఏంటి నన్ను ముందుకెళ్ళిపో అని ఇప్పుడు ఒకసారి చెయ్యు అని చెప్పేసి అని సారు అలాగా ముందు క్లోజ్ లో పెట్టాడు. తర్వాత January 1st రోజు నా మీదనే క్లాప్ కొట్టి నా మీద ఓపెనింగ్ చేశారు షార్ట్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సీన్ బాగా రాలేదని చెప్పేసి ఇలా బ్యాచ్ చూపించే సీన్ ఉంటది అనమాట. అది ఎన్టీఆర్ సార్ కాంబినేషన్ లో ఉంటది.
అది బాగా రాలేదని చెప్పి మళ్ళీ మార్చ్లో పిలిచారు నన్ను రీషూట్కి. నేను నమ్మలేదు, సార్ ఏంటి నన్ను ఎందుకు పిలుస్తాడు అని నేను అడిగాను కో డైరెక్టర్ వాళ్ళని. అడిగితే లేదు నేను పిలిచాడు, నీ ఫోటో పెడుతున్నాం చూడు ఒకసారి అని చెప్పేసి అలా జరిగింది. అండ్ త్రిబులాలో నేను ఎన్ని సీన్స్లలో ఉన్నానో అన్ని సీన్స్ అన్ని ఉన్నాయి. మిగతా వాళ్ళు పాపం అంటే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది యాక్ట్ చేశారు, వాళ్ళ సీన్స్ అసలు ఏవీ లేవు. మీరు లక్కీ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే అంత పెద్ద స్క్రీన్ లో ఫ్రేమ్స్ కూడా ఏంటంటే సార్ నన్నే ఫోకస్ చేసి పెట్టాడు, మిగతా వాళ్ళు ఎవరిని కనిపించకుండా. పాన్ ఇండియా మూవీలో అసలు అట్లా కనిపించడం అనేది చాలా చాలా లక్కీ. అయితే సెట్స్ లో రాజమౌళి గారు ఎట్లా ఉంటారు? సార్ ఏం చేస్తున్నాడో ఫస్ట్ ఎవరికి అర్థం కాదు. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాడు 6 o'clock కి, 6:30కి వచ్చేస్తాడు. వచ్చేసి ఇప్పుడు ఏం సీన్ చేస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాదు, ముందే చెప్పరు. ముందు తెలియదు ఎవరికి. ఫస్ట్ రాగానే వాక్ చేస్తాడు అటు ఇటు, వాక్ చేసి ఆలోచించుకొని అప్పుడు వెంటనే చెప్పేస్తాడు నాకు ఒక 20 members గర్ల్స్ 20 members బాయ్స్ కావాలి అని అందరిని పిలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ సీన్ ఒకసారి యాక్టింగ్ చేయండి మీరు అందరూ అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మాకు ఇప్పుడు ఈ సీన్ చేస్తున్నామని. సార్ ఏంటంటే మన షర్ట్ బటన్ దగ్గర నుంచి కూడా చూసుకుంటాడు, ఫ్రేమ్ లో పిన్ టు పిన్ చూసుకుంటాడు. నాది ఫేస్ అంటే ఎర్లీ మార్నింగ్ మనకి కొంచెం ఫేస్ ఫ్రెష్ గా ఉంటది కదా, అప్పుడు నాకు చూసాడు అనమాట. చూసి ఆ బటన్ ఊడిపోయింది, ఆ బటన్ కుట్టండి అండ్ ఫేస్ కూడా ఫ్రెష్ గా ఉంది, కొంచెం డల్ గా చేయండి అని చెప్పేసి పిన్ టు పిన్ చూస్తాడు బాగా. అంటే ఎన్టీఆర్ గారు సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని విన్నాం. అందులో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది? ఇది త్రిబులాలో కొమరం భీముడో సాంగ్ ఉంది కదా, అదొక్కటే 1 week ఎక్కువ అయింది షూట్. ఆ 1 week ఏంటంటే ఎన్టీఆర్ గారిని కొరడతో కట్టేస్తారు కదా, కట్టేసినప్పుడు రామ్ చరణ్ గారేమో నార్మల్ గా ఇలా కొట్టాలి. కొట్టినప్పుడు ఏంటంటే రామ్ చరణ్ గారేమో ఎక్కడ తాకుతుందో అని చెప్పేసి చాలా మెల్లి కొడుతున్నాడు అనమాట. అప్పుడు ఎన్టీఆర్ గారు ఇలా కాదు ఇలా కొట్టు అని చెప్పి కొట్టేసరికి చూసుకోకుండా వెనకాలకు పడిపోయాడు. ఎన్టీఆర్ కాదు రామ్ చరణ్ గారు పడిపోయారు. పడిపోగానే వెంటనే మళ్ళీ సార్ రామ్ చరణ్ సార్ క్యారీ లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి వెంటనే ఒక 5 minutes లో షార్ట్ తీసుకున్నాడు. తర్వాత ఇంకేంటంటే మన ఎన్టీఆర్ సార్కి ఏంటంటే రామ్ చరణ్ చిన్నపిల్లల చక్కలి గింతలు చేస్తుంటే అదంతా ఒక సరదాగా గడిచిపోయింది సెట్ లో. 3 months చేశాను త్రిబులార్. 3 months అంటే మంత్లీలో ఒక 1 week ఉండొచ్చు షూట్, మళ్ళీ 5 days ఉండొచ్చు, 20 days ఉండొచ్చు. అలా డిఫరెంట్ 4-5 గెటప్ లో కనిపించారు మీరు. మీ ప్రొఫైల్ చూస్తే చాలా లక్కీ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా తర్వాత ఫస్ట్ సినిమా గురించి ఇట్లు అంజలి, దాంట్లో విలన్ గానా? మెయిన్ విలన్ గా చేశారు. యాక్చువల్లీ అది ఇట్లు అంజలి లాక్డౌన్ పీరియడ్ లో మనకి రిలీజ్ అయింది. మా ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఒక 5-6 days కే థియేటర్స్ అన్ని క్లోజ్. ఇంకా కరోనా టైం అప్పుడు. అండ్ ఇట్లు అంజలి అయిపోయిన తర్వాత ఇంకా మొన్న రీసెంట్లీగా కల్లు కంపౌండ్ 1995 చేశాను సెకండ్ హీరోగా. అండ్ క్రైమ్ రీల్ చేశాను నెగటివ్ ఫాస్ట్ క్యారెక్టర్. అండ్ వాల్తీర్ వీరియాలో కూడా చేశాను దేంట్లో. వాల్తీర్ వీరేలో వచ్చేసి ఏంటంటే చిరంజీవి సార్ని అరెస్ట్ చేస్తారు కదా, జైల్లో ఉంటారు కదా, అప్పుడు అక్కడ జైలు ముందు ఉండి ధర్నా చేస్తాను సార్ని విడిపించాలి అని చెప్పేసి. అది యాక్చువల్లీ ఆచార్య కూడా చేశాను, ఆచార్యలో చేశాను. అండ్ ఆచార్యలో కూడా ఒక 3-4 డైలాగులు ఉంటాయి గురుకులం బ్యాచ్ లో, చిరంజీవి సార్ కాంబినేషన్ లో ఉంటది. అది సీన్ మొత్తం లేదు, తీసేశారు. మీరు చాలా లక్కీ, ఎందుకంటే మెగాస్టార్ గారితో చేశారు, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారితో చేశారు. అవును. అంటే ఈయన ఎట్లా చిరంజీవి గారితో ఎలా ఉంటారు అసలు సెట్స్ లో అనేది? సార్ చాలా కూల్ గా ఉంటాడు, చాలా జోయల్ గా ఉంటాడు. ఇంకా అప్పుడు ఆచార్య చేసినప్పుడు అయితే నేను చేసింది అంటే సార్ కాంబినేషన్ లో 2 days, కానీ 1 week చేసాం. అంటే 2 days లోనే సార్ కాంబినేషన్ కదా, అంటే ఒకవేళ కొత్త యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా అలా సీరియస్ ఏమవ్వడు, కూల్ గానే ఉండి పర్లేదులే చేద్దాం, వాళ్ళకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సింగిల్ టేక్ అంట కదా సార్, సింగిల్ టేక్ అంటే చిరంజీవి సార్ వచ్చి సింగిల్ టేక్. ఇప్పుడు కొంతమంది న్యూ యాక్టర్స్ ఉంటారు, కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, అప్పుడు కొంతమంది ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది అది ఇది అనుకుంటారు కదా, సార్ అలా ఏమనుకోడు, వాళ్ళకి వచ్చేంత వరకు వెయిట్ చేసి చేద్దాం పర్లేదు కొత్త వాళ్ళు కదా అని చెప్పేసి చెప్తాడు అనమాట. విలన్ గా చేయడం కష్టమా, హీరో గా చేయడం కష్టమా, ఎట్లా అసలు? జనాలు మంచి తొందర తీసుకుంటారు, చెడు తొందర తీసుకుంటారు. అంటే మరి నెగటివ్ క్యారెక్టర్ బాగా ఫవర్ ఉంటుంది కదా. నాకే వేసారు అయితే. ఓకే, మీకు విలన్ గా చేసినప్పుడు అరే మనం మోడలింగ్ నుంచి వచ్చాం, ఒక హీరో అవుదామని వస్తారు ఎవరైనా సరే, మనకి ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది ఏంటి అని ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఇప్పటివరకు అసలు ఇలా వచ్చింది అనుకోలేదు. నాతో ట్రై చేసిన వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోయారు. అంటే మేము అందరం 2012 అలా ట్రై చేసినప్పుడు నేను మధ్యలో బ్యాక్ వెళ్ళిపోయాను. ఒక 4 years బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ జాబ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఏం జాబ్ చేశారు? ఇక్కడ తాజ్ కృష్ణ ఉంటాయి కదా, తాజ్ కృష్ణలో మేనేజ్మెంట్ చేశాను.
తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ట్రయల్. మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాదే. ఓకే. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి మీవి? ప్రజెంట్ న్యూ 2 మూవీస్ ఉన్నాయి, కొత్త మూవీస్, అందరు కొత్త ఆర్టిస్టులు. అండ్ రీసెంట్లీ వచ్చేసేమో అను రాఘపూడి సార్ కాంబినేషన్ లో చేస్తున్నాను. అది మొన్న ఒక 5 days షూట్ అయిపోయింది కంప్లీట్. మళ్ళీ ఇంకొక 2 days బ్యాలెన్స్ ఉంది. అంటే మీరు చేసినవి తక్కువ సినిమాలు అయినా కూడా పెద్ద పెద్ద మూవీస్ స్టార్ హీరోలతో పడుతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం ప్రభాస్ సార్ వచ్చాడు. ప్రభాస్ సార్ మాకు ఇలా అపోజిట్ లో కూర్చుంటాడు, నేను పెళ్లి చేసుకుని మా పెళ్లి ఫ్యామిలీ అందరం వెళ్తూ ఉంటాం అనమాట. అన్నవరంలో పెళ్లి అయిపోతుంది నాకు మూవీలో. పెళ్లి అయిపోయిన తర్వాత మేము ట్రావెల్ చేస్తుంటే సార్ ఏమో అలా మాకు అపోజిట్ లో కూర్చుంటాడు ప్రభాస్ సార్, మేము ఇలా కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఏంటంటే సార్ మమ్మల్ని చూసి ఇలా ఒక స్మైల్ ఇస్తూ ఉంటాడు, మేము చూసి నార్మల్ స్మైల్ ఇస్తుంటాం. అంటే నా వైఫ్ నాకు ప్రేమగా అర్సలు తినిపిస్తూ ఉంటది అనమాట. ఆ సీన్ లో ప్రభాస్ సార్ చూస్తుంటాడు. ఇంకా మొత్తం సీన్ చెప్పినా కూడా బాగుండదు కదా, అది మూవీలో చూద్దాం. ఇస్ అ బ్లాక్ బాస్టర్ మూవీ 2026 లో. ప్రభాస్ గారి లాగా ఎవరు ఉండలేరు సెట్స్ లో, ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులకి ఫుడ్ కూడా ఆయన ఇంటి నుంచే వస్తూ ఉంటుంది. అది నేను విన్నాను. యాక్చువల్లీ ప్రభాస్ సార్కి ఒకసారి నచ్చితే, అది ఎవరైనా సరే నచ్చితే ఏంటంటే పర్సనల్ గా కేర్ తీసుకొని తన ఫ్యామిలీలో ఒక నెంబర్ లా చూసుకుంటాడు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ సార్ ఏంటంటే మాది 7 o'clock వెళ్ళిపోవాలి ప్రభాస్ సార్. 9 వరకు వెయిట్ చేశాడు పాపం. 9 వరకు వెయిట్ చేసి సార్ కూడా, డైరెక్టర్ సార్ కూడా, అను రాఘపూడి సార్ కూడా, సార్ ఒక్క నిమిషం అంటే పర్లేదు చేసుకోండి అని చెప్పి కూల్ గా అలా ఉండి, అంత పెద్ద హీరో అయినా కూడా కూల్ గా ఉండి ఆ ప్యాకప్ అయ్యేంత వరకు ఉండి అప్పుడు వెళ్ళిపోయాడు తన సీన్ కంప్లీట్ చేసుకొని. అను రాఘపూడి గారి గురించి సార్ వచ్చేసి ఏంటంటే చాలా మంచోడు. లక్కీగా నాది అంటే నా ప్రొఫైల్ సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాది 29 ప్రొఫైల్, దాంట్లో పెళ్ళికొడుకు క్యారెక్టర్. ఫస్ట్ దానికి ముందు ఒక 30 ప్రొఫైల్ చూసారు, నాది 29th అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను షూట్కి వెళ్ళాను, ఎందుకంటే సీతారామ డైరెక్టర్ కదా. అండ్ నాకు అనిపించింది సార్ డైరెక్షన్ లో కూడా చేయాలి అని చెప్పేసి నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే సార్ ఏంటంటే కూల్ గా ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి, అమ్మ ఇప్పుడు ఈ డైలాగ్ నువ్వు చెప్పు, ఇలా చెప్పు, నాకు ఈ వేరియేషన్ లో కావాలి అని చెప్పి తన యాక్టింగ్ చేసి చూపిస్తాడు. బాగుంది సార్ కాంబినేషన్. అంటే ఇప్పుడు మీరు పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారు, ఒక పక్కన అను రాఘపూడి గారు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? అంటే రాజమౌళి సార్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ చెప్తాడు, నాకు ఇలా చూడాలి, ఇలా కొంచెం స్మైల్ ఇవ్వాలి అని ఇలా చెప్తాడు అనమాట. అనురాగ్పూడి సార్ కూడా సేమ్, మనం ఇద్దరిని అంటే ఇంకా ఆ లెవెల్లోనే చూడాలి. అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది డైరెక్షన్ ఫీల్డ్ లో, ఒక్కొక్క డైరెక్టర్ది అట్లా. వీళ్ళిద్దరిది సేమ్ ఉంటుంది అంటారా మీరు? ఆల్మోస్ట్ సేమ్. సార్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కన్నీ ట్రెడిషనల్ మూవీస్ అనురాగ్పూడి సార్, రాజమౌళి సార్ వచ్చేసి మనకు తెలిసిందే ఇంకా కొంచెం బయోపిక్స్ అలాంటి ఫిలిమ్స్. మీరు బయోపిక్ లో చేశారు, వేరే ఏదో బయోపిక్ చేశారు కదా మీరు? లేదు, వాల్తీర్ వీరే ఒకటి చేశాను, ఆచార్యలో మా సీన్స్ లేవు, తీసేశారు మొత్తానికి. తీసేశారు. ఓకే. అట్లాగే మీరు కవర్ సాంగ్స్ చేశారు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆ షార్ట్ ఫిలిమ్స్ కి, ఈ కవర్ సాంగ్స్ కి, ఈ మూవీస్ కి ఏంటి అసలు, ఎలా రిలేటెడ్ గా ఉంటాయా? ఏది ఈజీ అనిపిస్తుంది మీకు? నేను ఒకటి చెప్తాను, అంటే మనం అది మూవీ అయినా, సీరియల్ అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా, ఏదైనా మనం ఫస్ట్ జనాలకు తెలియాలి కదా. మనం ఉన్నాము ఇండస్ట్రీలో, మనం ఉన్నాము అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి, ఆల్ క్యారెక్టర్ చేస్తేనే చూసే డైరెక్టర్స్ ఏమనుకుంటారంటే వీని దగ్గర అంత టాలెంట్ ఉంది కాబట్టి పెట్టుకోవాలనుకుంటారు. మన దగ్గర టాలెంట్ లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? పెట్టుకోరు కదా. నేనేం చెప్తానంటే చాలా మందికి ఏ క్యారెక్టర్ వచ్చినా సరే అందులో డైలాగులు ఉన్నాయంటే వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలంతే. ఇప్పుడు నాకే అడుగుతారు కొంతమంది, అంత పెద్ద సినిమాలో ఉన్నావు, అట్లీస్ట్ 2 డైలాగులే ఉన్నాయి, ఇంకొంచెం సేపు బాగుంటే చాలు అని అడిగే వాళ్ళు ఉంటారు నా ఫ్రెండ్స్. కానీ నేను అక్కడి వరకు వెళ్ళాను కనిపించానంటే అది నాకు చాలా హ్యాపీ, గ్రేట్ అనిపిస్తుంది. ఫౌజీకి ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ కి ఇచ్చాను. ఆడిషన్ లో ఎంత మంది వస్తే ఎంత మందిలో సెలెక్ట్ అయ్యారు? అది నాకు తెలీదు, జస్ట్ నా ఒక క్యారెక్టర్ కే 30 members లో 29 నెంబర్ గా నన్ను సెలెక్ట్ చేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా మీకు ఆడిషన్ ద్వారా వచ్చినవి? నాకు అసలు రిఫరెన్స్ ఏం లేవు, నేను ఓన్ గా ఆడిషన్ కి వెళ్ళి తెచ్చుకున్న క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఫస్ట్ మూవీ విలన్ రోల్ చేశారు, ఇట్లు అంజలి. మాకు ఏదైనా డైలాగ్ చెప్తారా దాంట్లో? రే దాన్ని దొరకబట్టండి రయ్యాలా, అది చావాలే, వాడిని ఎత్తుకురావాలా. వావ్, అసలు ఎక్స్ప్రెషన్ తో కిల్లింగ్ అన్నమాట. అంటే అది ఎప్పుడో 2014 ఆ టైంలో చేసాం కదా, సరే గుర్తులేదు ఇంకా. రీసెంట్ గా చేసినవి ఏమైనా గుర్తున్నాయా? సాఫ్ట్ గా ఫ్రెండ్ కి, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ మన కళ్ళు కాంపౌండ్ లో ఉంటది, దానికి కమల వస్తా అనమాట సిచ్యువేషన్. అంటే కమల్ నన్ను జైలు నుంచి అప్పుడే వస్తాను, కమలాన్ని కలవడానికి వస్తుంది. అదేంటి కమల, నువ్వు రాగానే వర్షం అయిపోయింది, కమల ఈ గుండె ఏమడుతుంది తెలుసా,
ఒక్కసారి విని చూడు, నీ పేరే పలుకుతుంది కమల అని. బాగుంది. సాఫ్ట్ గా కష్టమా లేకపోతే హార్డ్ గా కష్టమా, ఎట్లా అనిపిస్తుంది? అంటే అన్నింటికన్నా ఏంటంటే కామెడీ కష్టమా? ఎస్. అంటే ఒకరు నవ్వించాలంటే ఆ టైంకి ఆ పంచులు వేయాలన్నా టైం ఉండాలి. విలన్ ఏముంది, విలన్ చేసేయచ్చు ఈజీగానే. అంటే మనకి చాలా పెద్ద స్టార్ కమెడియన్స్ ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే చనిపోయిన వాళ్ళు మనకి ఎంఎస్ నారాయణ గారు కానీ ఇంకా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎవరు ఇష్టం కమెడియన్స్ లో బాగా ఇప్పుడున్న వాళ్ళు? బ్రహ్మానందం సార్. బ్రహ్మానందం గారు ఫర్ ఎవర్. మీకు కామెడీ రోల్లో ఏమైనా యాక్ట్ చేయాలని ఉందా మీకంటూ? అలా ఏది ఇచ్చినా ఒక డైరెక్టర్ అనుకుంటారు ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్ సెట్ అవుతారని. వాళ్ళు అనుకుని మనకి ఇచ్చినప్పుడు మనం 100% దానికి న్యాయం చేయకపోయినా అట్లీస్ట్ ఒక 75% న్యాయం చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మోడలింగ్ లో ఇంకా ఏం మీరు చేయబోతున్నారు అసలు కొత్తగా? అసలు మోడలింగ్ ఇంకా ఏం లేదు, ఆపేసాను కదా. ఇంకా ఇప్పుడు ఏం లేదు మోడలింగ్, మూవీస్, ఓన్లీ మూవీస్. ఇప్పుడు కొత్తగా 2 మూవీస్ ఉన్నాయి కదా. అసలు మీకు నచ్చిన హీరో ఎవరు ఫీల్డ్ లో? సూర్య. మన టాలీవుడ్ లో ఎవరు లేరా? అల్లు అర్జున్ సార్ ఉన్నాడు కదా. అల్లు అర్జున్ సార్ ఉన్నారు. డైరెక్టర్ రాజమౌళి సార్. రాజమౌళి గారు. ఓకే ఓకే. ఇంకా ఏంటి మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సినిమాలోకి ఇప్పుడు రాబోతున్న వాళ్ళు యూత్ కి కానీ అట్లా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, మనం ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆడిషన్లో ఫస్ట్ ఆ మూవీ ఏ స్లాంగ్ అంటే ఆ స్లాంగ్ ఏంటి అని చెప్పి చూసుకొని మనం ఓన్గా డైలాగ్ చెప్పాలి. మూవీ డైలాగ్స్ కాకుండా ఓన్గా బైహార్ట్ చేసుకొని, సపోజ్ శ్రీకాకుళం లాంగ్వేజ్ లేదంటే తెలంగాణ లాంగ్వేజ్ ఉంది అనుకో, ఆ లాంగ్వేజ్లోనే డైలాగ్ చెప్పేసి ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళని క్యారెక్టర్ అడిగి అలాంటి క్యారెక్టర్ మనం చేస్తే మనం డెఫినెట్గా ఆడిషన్కి సెలెక్ట్ అవుతాం. లేదు అది శ్రీకాకుళం లాంగ్వేజ్ అనుకో, మనం ఏదో తెలంగాణ చెప్పామనుకో, వాళ్ళకి అవసరం లేదు కదా. అందుకే తీసుకోరు. చాలా మంది ఏమంటారు అంటే, మేము అన్ని ఆడిషన్స్కి వెళ్ళాం అయినా మేము సెలెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. నువ్వు ఒక డిఫరెంట్గా ట్రై చేయి. ఆ మూవీలో ఫస్ట్ ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో కనుక్కో డైరెక్టర్ని. సార్ మీరు ఏదైనా క్యారెక్టర్ చెప్పండి, నేను అది చేస్తానని చెప్పి. నీ దగ్గర టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. అది తెలుగు మూవీస్ అయినా ఇంకా అదర్ లాంగ్వేజ్ లో ఏమైనా ట్రై చేస్తున్నారు? లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఒక మలయాళం ఫిలిం ఉంది. అది నా ఫ్రెండే ఇక్కడ హైదరాబాద్ వస్తేనే మలయాళం స్టార్స్ పెట్టి ప్లాన్ చేస్తున్నాడు. నెక్స్ట్ జూలై ఎండింగ్ ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నా అటు సైడ్ మలయాళంలో. అంటే మరి లాంగ్వేజ్ ఎట్లా నేర్చేసుకోవాలి కదా? నేర్చేసుకోవడమే కష్టమైన కూడా ఇష్టంగా నేర్చుకోవాలి. ఏకం అని ఒక ఫిలిం చేసాం మన బిగ్ బాస్ శ్వేత అండ్ తంకల్ల భరణి సార్ కాంబినేషన్ లో. అది కన్నడలో ఉంది ఫిలిం, కన్నడలో డబ్ చేశారు వాళ్ళు. డబ్ చేసినప్పుడు ఎట్లా డబ్బింగ్ మీరు చెప్తారా వేరే వాళ్ళు చెప్తారా? లేదు, మన కన్నడ మిగతా లాంగ్వేజెస్ మనకేం పిలవరు, ఓన్లీ తెలుగు వరకే నేను డబ్బింగ్ చెప్పుకుంటాను. మిగతావి కన్నడ తమిళ్ ఏముండవు. అంటే ఇందాక మీరు అన్నారు శ్రీకాకుళం యాస వస్తే శ్రీకాకుళం యాస మాట్లాడు, మీకు వస్తుందా అన్ని లాంగ్వేజెస్? అంటే మీరు హైదరాబాద్ యాక్చువల్గా, తెలంగాణ స్లాంగ్ ఉంటుంది మీకు మాట్లాడడానికి. ఎట్లా టైం తీసుకుంటారా, ముందే ప్రాక్టీస్ చేస్తారా? అలానే ఏం లేదు, నేను ఆడిషన్కి వెళ్తే అడుగుతాను సార్ వాళ్ళని, సార్ ఇదేంటి స్లాంగ్ అది అని చెప్పేసి. ఇది తెలంగాణ స్లాంగ్ లేకపోతే చిత్తూరు స్లాంగ్ కావాలి లేకపోతే శ్రీకాకుళం స్లాంగ్ కావాలని వాళ్ళు అడుగుతారు కదా. అప్పుడు నేను నార్మల్గా యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకుంటాను సీన్స్. ఇలా ఈ లాంగ్వేజ్ ఉంది కదా, సరే ఒకసారి మనం చేద్దాము. వాళ్ళకి ఓకే అనుకుంటే మనం పిలుస్తారు, మనం సెట్ అవ్వలేదు అనుకుంటే ఇంకా మనకన్నా ఆప్షన్ వేరే వాళ్ళని చూసుకొని పిలుచుకుంటారు వాళ్ళు. అలాగా. అంటే అర్జున్ ఆర్య పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఏంటి అసలు అర్జున్ ఆర్య అనేది? నాకు అల్లు అర్జున్ సార్ అంటే బాగా ఇష్టం. అప్పుడు ఆర్య మూవీ వచ్చింది కదా, అప్పుడు ఏంటంటే నాది ఓన్లీ అర్జున్. తర్వాత మూవీ చూసిన తర్వాత ఆర్య అని చెప్పి నేను యాడ్ చేసుకున్నాను. ఓకే. అల్లు అర్జున్ గారిని కలిసారా ఎప్పుడైనా? లేదు, కలవలేదా? కలిస్తే చెప్తారు డెఫినెట్ గా. యాక్చువల్లీ నేను పుష్పలో చేయాల్సింది పార్ట్ 1 లో. అప్పుడు మనకు లాక్డౌన్ పడింది మధ్యలో. దానికి ముందు నేను ఆడిషన్కి వెళ్ళా, చిత్తూరు లాంగ్వేజ్ లో ఇచ్చాను. వాళ్ళు ఒక ఆటో నడిపే డ్రైవర్ ఇట్లా చిత్తూరు స్లాంగ్ లో అంటే నేను వెళ్ళాను. తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేశారు. చేసిన తర్వాత నేను ఇంకా వాళ్ళకి ఫాలో అప్ అవ్వలేదు, నాకు మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ అవ్వలేదు. మధ్యలో ఈ లాక్డౌన్ ఒకటి పడింది, పోయింది ఫిలిం. అది ఎప్పుడు ఫాలో అవుతున్నారు అర్జున్ సార్ అయితే? తెలియదు కదా. ఓకే. ఈ యాక్టర్ పక్కన చెయ్యాలి అన్న డ్రీమ్ ఏమైనా ఉందా హీరోయిన్స్ లో కానీ ఎవరైనా? కీర్తి సురేష్ తో. మీ ఫేవరెటా? అలానేం కాదు, కీర్తి సురేష్ తో చేయాలని. అంటే మహానటి చూసిన తర్వాత తను బాగా యాక్టింగ్. ఓకే ఓకే. అర్జున్ ఆర్య, ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి సక్సెస్ అవ్వాలని మేము కూడా దాత్రి టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.